అలా ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేస్తుంటే బహుశా ఎండలు ఎక్కువగా ఉండడం వల్లేమో ఎప్పటికప్పుడు ఏదైనా చల్లగా తినాలనిపిస్తుంది. అందుకే ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను. మీకు ద గ్రేట్ కింగ్ అలెగ్జాండర్ తెలుసు కదా! ఆయన పర్వతాల దగ్గర నుంచి మంచు తెచ్చుకొని దాంట్లో హనీ యేసుకొని ఐస్ క్రీమ్‌లా తినేవాడు. సో, అదే ఫస్ట్ స్టార్ట్ అయిన ఐస్ క్రీమ్. సో, వాళ్ళ కాలంలో వాళ్ళు ఆ మంచుని స్టోర్ చేయడానికి గడ్డివాములు లాంటివి వాడేవాళ్ళు. ఈ విషయం అలా మౌత్ పబ్లిసిటీ తోటి వేరే దేశాలకు కూడా వెళ్ళింది. కొంతమంది చైనీస్ ఎంపరర్స్ అందులో పాలను కూడా యాడ్ చేసి ఐస్ క్రీమ్‌లా తీసుకోవడం స్టార్ట్ చేశారు. సో, అక్కడి నుంచి ఐస్ క్రీమ్ ఎవాల్వ్ అవుతూ వచ్చింది. 17th సెంచరీలో యాంటోనీ లెటిని అనే వ్యక్తి ఫస్ట్ మనం తినే ఈ ఫార్మ్ ఆఫ్ ఐస్ క్రీమ్ ని తయారు చేశాడు. దానికి జెలటో అని పేరు పెట్టాడు. ఇది ఇటలీలో మాత్రమే దొరికేది. జెలటో అంటే ఫ్రీజ్ చేయబడింది అని అర్థం. ఆ ఐస్ క్రీమ్ పాపులారిటీ చాలా తక్కువ టైంలోనే అన్ని దేశాలకి వ్యాపించింది. దాని ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉండేదంటే మన సునీత విలియమ్స్ లాంటి ఆస్ట్రోనట్స్ కూడా వాళ్ళని మీరు ఏ ఫుడ్ ని ఎక్కువ మిస్ అవుతున్నారు స్పేస్ స్టేషన్ లో అని అడిగినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ గా ఐస్ క్రీమ్ అని చెప్పేవాళ్ళు. సో ఫైనల్లీ సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎంజాయ్ ద డెలీషియస్ ఐస్ క్రీమ్స్ అరౌండ్ us and have a great memories.